తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో తమిళగా వెట్రి కజగం అధినేత ప్రముఖ సినీ నటులు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలో గొప్ప బహిరంగ సభ, లక్షలాది మంది అభిమానులు ప్రజలు పాల్గొన్న సభ అది. ఆ సభలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించటం, అందులో సగం మంది మహిళలు, పిల్లలు ఉండటం, దాదాపు 100 మందికి పైగా తీవ్రమైన గాయాలతో ఉన్న పరిస్థితి. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ సమయంలో, ప్రసార సాధనాలు డిజిటల్ రూపంలో వస్తున్న సమయంలో రాజకీయ నేతలు బల ప్రదర్శన కోసం, తన బలాన్ని నిరూపించుకోవడం కోసం, రుజువు చేసుకోవడం కోసం లక్షలాది మంది ప్రజల్ని ఒక చోటకి చేర్చడం బాధాకరం. విజయ్ సభకి దాదాపు 4-5 గంటలు ఆలస్యంగా రావటం, వారిని దగ్గరగా చూడాలనే తపనతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా అర్థమవుతాం. భారతదేశంలో అనేక రకాలైన దైవ కార్యక్రమాల్లో ఈ తొక్కిసలాట జరిగి కొన్ని వందల మంది మరణించిన సందర్భాలు మనం చూస్తున్నాం. కుంభమేళా ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు 1954లో దాదాపు 800 మంది చనిపోయారు. 2005లో మహారాష్ట్రలో మందారదేవి టెంపుల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 340 మంది చనిపోయారు. 2008లో చాముండదేవి గుడి దగ్గర జోధ్పూర్లో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది చనిపోయారు. 2008లో నైనాదేవి టెంపుల్ దగ్గర హిమాచల్ ప్రదేశ్లో 162 మంది చనిపోయారు. 2013లో రతన్ఘర్ మాత టెంపుల్ దగ్గర మధ్యప్రదేశ్లో 115 మంది చనిపోయారు. 2011లో శబరిమలలో కేరళ రాష్ట్రంలో 104 మంది చనిపోయారు. ఇలా దైవ కార్యక్రమాలప్పుడు వివిధ రకాలైన మత పెద్దలు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఒక చోటకు తీసుకురావటం, దాని ఫలితంగా జరిగే తొక్కిసలాటల్లో వందలాది మంది చనిపోవడం చూస్తూ ఉన్నాం. గోదావరి పుష్కరాల్లో దాదాపు 27 మంది చనిపోయారు. వీటితో పాటు రాజకీయ నేతలు వారి బలాన్ని ప్రజల ముందు తెలియజేయటానికి, వారు భవిష్యత్తులో పెద్ద నాయకులుగా అధికారంలో రావటం కోసం ఈ ర్యాలీలని, రోడ్ షోల్ని, బహిరంగ సభల్ని ఆయుధాలుగా, సాధనాలుగా వాడుకుంటున్నారు. తమిళనాడు లాంటి సంఘటన 40 మంది మరణించడం ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇటీవల కాలంలో కందుకూరులో ఎన్నికల సందర్భంలో ఉచితంగా వస్తువులు పంచే కార్యక్రమంలో 8 మంది చనిపోయారు. ఈ విధంగా మనం గమనిస్తే అనేక సందర్భాల్లో తొక్కిసలాట జరగటం, గాయాలు కావటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు ఇలాంటి పెద్ద ఎత్తున లక్షల మందిని సమీకరించడానికి స్వస్తి పలకాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 15 నెలల్లో అనేక రకాలైన ఈవెంట్స్ని లక్షలాది మంది ప్రజలతో ఏర్పాటు చేయటం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చినప్పుడు కొన్ని లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయటం, విశాఖపట్నంలో యోగాంధ్ర అనే పేరుతో దాదాపు 4-5 లక్షల మందితో అక్కడ ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇలా రకరకాల ఈవెంట్స్ని నిర్వహిస్తూ ప్రజల డబ్బుని పప్పు బెల్లలాగా ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంకోవైపున మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ రంగంలో 2,000 కోట్లు 3,000 కోట్లు లేవని చెప్తున్న ప్రభుత్వం, మరోవైపున ఈ జన సమీకరణ కోసం జన సమీకరణని పెద్ద ఎత్తున చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళల్లో ఆనందం చూడటం కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇలాంటి ఖర్చులు అవసరం లేదని భావిస్తూ ఉన్నాం. ఇటీవల ఉపాధ్యాయుల్ని 16,000 మందిని నియమించాం. ఈ 16,000 మందికి నియామక పత్రాలు ఆయా జిల్లాల్లో ఇవ్వచ్చు. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, అక్కడున్న మంత్రులు ఇవ్వచ్చు. కానీ వాళ్ళందరినీ అమరావతికి తీసుకురావటం, వాళ్ళందరితో అక్కడ సభ ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలకి స్వస్తి పలకాలని, ఇలా జనాన్ని సమీకరించే కార్యక్రమాలకి భవిష్యత్తులో చేయకుంటే మంచిదని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.